రవి గారు రవి గారు మీరు దీనికి ఏమైనా చెప్తారా? ఓకే, మండలిని బాగా చూస్తున్నారు, సరే మేము మండలికి వస్తాము సభకు రాము అని అంటున్నారు. మరి వాళ్ళకి ఏ ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదు. మండలికి రావడం ఏంటి, సభకు రాకపోవడం ఏంటి? శ్రీదేవి గారు, ఇప్పుడు మండలి గురించి, మండలి యొక్క విశిష్టత గురించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శాసనసభలో చెప్పారండి. మండలిలో మేధావులు ఉన్నారంటున్నారు. అసలు మండలిలో మేధావులు ఎవరున్నారు? మేధావులందరూ ఇక్కడే ఉన్నారు. కొడాలి నాని గారు, పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, మేధావులందరూ ఇక్కడే ఉన్నారు కదా. అసలు మండలి అవసరం ఏంటి? మండలి రద్దు చేసేయండి అని చెప్పి తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే కదా. మండలి అవసరం లేదు తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది ఎవరు? మేధావులందరూ శాసనసభలోనే ఉన్నారని చెప్పింది ఎవరు? ఈ రోజు ఆ మండలి కావాల్సి వచ్చిందా మీకు? ఈ రోజు ఆ మండలి కావాల్సి వచ్చిందా? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు శాసనసభలో సమయం ఇస్తారా ఇవ్వరా అని నిర్ణయించేది మీరు వెళ్తేనే తెలిసేది. మీరు వెళ్తేనే తెలిసేది. తెలవకుండా అక్కడ దెయ్యం ఉంది, నేను వెళ్ళలో దెయ్యం ఉంది వెళ్ళా అంటే దెయ్యం ఉందా లేదా, లేదా అమ్ముందా లేదా, అమ్ముందా దెయ్యం ఉందా తెలిసేది ఇళ్ళకే. తెలకుండా బయట ఉండి అమ్మ నా భయం వేస్తుంది, అమ్మ నా భయం వేస్తుందని అనుకునిస్తండి. ఇది మరీ చాలా చైల్డిష్ గా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటండి, నేను అనేది ఏంటంటే, రమేష్ గారు ఈ రోజు అనేక విషయాలు మాట్లాడారు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధిగా. తప్పనిసరిగా మాట్లాడొచ్చు. నేనేంటంటే ఇలాగ ప్రెస్ లో మాట్లాడతాం వేరు, చట్టసభలో మాట్లాడతాం వేరు. ఇటువంటి అనేక మంది మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు. సభకి మాట్లాడే హక్కు ప్రజలకు ఇచ్చారు. ఓటింగ్ వచ్చి ఓట్లేసి ప్రజలు ఇచ్చారు. నేను ప్రెస్ లో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి అవివేకం